క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 147 కీర్తన 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలగ చేయవాడు ఆయనే. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన జీవితములలో దేవుడు సమాధానం కలగ చేస్తాడంటండి. నువ్వే పరిస్థితులు గుండా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నావో, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేదంటే నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేదంటే నువ్వు అనుకుంటున్న పరిస్థితులలో సమాధానం లేకుండా ఉన్నావా, మనుషులతో సమాధానం లేకుండా ఉన్నావా, నీ ఇంటి వారితో సమాధానం లేకుండా ఉన్నావా, నీ జీవితమే సమాధానం లేకుండా మరి ఒడిదుడుకుల మధ్య సాగుతుందా, అయితే ఆధైర్యపడకు. సమాధానానికి కర్త అయిన దేవుడు చెప్తున్నాడు, నీ సరిహద్దులలో సమాధానం. నీ జీవితంలోనే కాదు, నీ కలిగిన సమస్తం చుట్టూ, నీ సరిహద్దుల చుట్టూ కూడా దేవుడు సమాధానం ఇస్తాడంట. కాబట్టి నీ జీవితంలో కలుగుతున్న ఒడిదుడుకుల్ని, కష్టాలని, నష్టాలని అన్నిటినీ దేవుడు తీసివేసి నీ జీవితంలో సమాధానమును, నీ సరిహద్దులో చుట్టూరు కూడా దేవుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు అధైర్యపడక, నీ జీవితంలో సమాధానం ఇచ్చే దేవుని నువ్వు కలిగి ఉన్నావని ధైర్యంగా ఉండి, సమాధానం ఇచ్చే దేవుడి మీద ఆధారపడి సమాధానం పొందుకో. అటు రీతిగా నీ జీవితంలో దేవుడు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏ సమాధానం అయితే నీ బిడ్డల జీవితంలో కోల్పోయారో, యేసుక్రీస్తు నామములో నువ్విచ్చే సమాధానం వారు పొందుకొని నేను స్తుతించే మహిమపరిచే ధన్యతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.